తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని గ్రౌండ్ అయినాయి, మేము 8 నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి, చర్చకి నేను సిద్ధం, ఆయన సిద్ధమా? మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు. మాకు కోడిగుడ్లు వద్దు, మాకు ఆమ్లెట్లు వద్దు, డైరెక్ట్గా ఆయన రమ్మనండి, ఐఎమ్ రెడీ టు టాక్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ నేను 2019లో కలిసా ఆదిత్య మిత్తల్ని. 2019లో డావోస్లో టీసీఎస్ వాళ్ళ బూత్ బయట కలిసి ఆనాడు చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి రాండి అని. మీరు కూడా ఆదిత్యని కూడా అడిగాను చెప్తా. అప్పటి నుంచి ఐ మెయింటైన్ దట్ రిలేషన్షిప్ అండి. 5 years ఐ మెయింటైన్ దట్ రిలేషన్షిప్. ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినంటేనే నేను ఫోన్ చేశాను, బాస్ 5 years అయింది, మీరు వేరే రాష్ట్రానికి వెళ్దాం అనుకున్నారు, అక్కడ ఏం అవ్వలేదు, వచ్చేయండి, వేరే రెడీ. ఒక్క జూమ్ కాల్తో కదిలిందండి ఆ ప్రాజెక్ట్. సో ఇప్పుడు మీరు అడగచ్చు 2019లో వెళ్ళిన ఖర్చులు దండగానా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. ఆంధ్ర రాష్ట్రాన్ని నేను ప్రమోట్ చేయాలండి. ఇప్పుడు అక్కడ పారిశ్రామికవేత్తలందరూ నన్ను ఏమడుగుతున్నారు, మీరు గ్యారంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ గెలవడా అని? ఎందుకంటే పీపీఎల్ రద్దు చేశారు, అమర్ రాజా లాంటి కంపెనీని తరిమేశాడు, అనేక కంపెనీలు హెరాస్ చేశారు, సకాలంగా కరెంటు బిల్లు కరెంట్ కూడా అందించలేదు, పవర్ హాలిడేస్ ప్రకటించారు. ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు అదంతా రివైవ్ చేసినాక మేము కష్టపడుతున్నాం, బ్రాండ్ రివైవ్ చేసినాక కష్టపడుతున్నాం. ఈరోజు మహారాష్ట్ర మాతో పోటీ పడుతుంది, తెలంగాణ మాతో పోటీ పడుతుంది, తమిళనాడు మాతో పోటీ పడుతుంది. చివరికి కేరళ మంత్రి కూడా డావోస్కి వచ్చి పెట్టుబడుల కోసం అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసినాక పోటీ పడుతున్నారు. మళ్ళీ ప్రమోట్ చేయకూడదా మేము రాష్ట్రాన్ని? ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ, వీ విల్ ప్రమోట్. అని మీరు చూస్తారు కదా రాబోయే 12 నెలల్లో మీకు ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి, ఎక్కడ వస్తాయో మీరు చూస్తారు కదా, అప్పుడు అడగచ్చండి. బట్ ఐఎమ్ రెడీ ఫర్ ద డిస్కషన్, డిబేట్. 5 సంవత్సరాలు ఆయన ఏం తీసుకొచ్చాడు, 8 నెలలు మేము తీసుకొచ్చాం. ఆయన తీసుకొచ్చిన కనుక 2x పెట్టుబడులు మేము తీసుకొచ్చాం. వీ హ్యావ్ గ్రౌండెడ్ ద ప్రాజెక్ట్స్, వీఆర్ మూవింగ్ ఎక్సెప్షనల్లీ ఫాస్ట్. ప్రజలు నిర్ణయిస్తారు, మేము కష్టపడతాం. కానీ ప్రజలు కూడా గమనించాలి, ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో అక్కడున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి 5 టర్మ్లు ఇచ్చారు. గుజరాత్ అమేజింగ్ ఎగ్జాంపుల్. ఈరోజు స్టూడెంట్ డెవలప్మెంట్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది. 5 termsలో their contribution to India's GDP has increased I think by almost 1.5% in 5 terms. Huge contribution. సో కన్సిస్టెన్సీ ఇన్ గవర్నమెంట్ చాలా చాలా అవసరం. అది ప్రజలు గమనించాలి, గుర్తించాలి. ఈరోజు కేంద్రంలో 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వచ్చారు కనుకనే ఈరోజు పాలసీ కన్సిస్టెన్సీ ఉంది, పెట్టుబడులకు పెద్ద ఎత్తున వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఆ కన్సిస్టెన్సీ వల్ల ఈరోజు మనం బయటపడగలుగుతాం, దేశం ముందరికెళ్తుంది. ఎవరినండి ఎట్లా డిస్క్వాలిఫై చేస్తామండి? 60 days కంటిన్యూగా రాకపోతే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అవుతుందని డిప్యూటీ స్పీకర్ చెప్పారు. మళ్ళీ ఆయన ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి? ఆయన రావాలి కదా, ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలి స్వామి? బట్ ఈజ్ డ్యూటీ బౌండ్ టు కమ్. కనీసం పులివెందల సమస్యల గురించి అయినా మాట్లాడాలి కదా. ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలండి? ప్రజలు గుర్తించాలి కదండి. ఇప్పుడు ఆయన అన్నారు కదా, గతంలో 4 ఎమ్మెల్యేలు అనుకుంటా, 4 ఎమ్మెల్యేలు నేను లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ఆయనే చెప్పారు కదండి గతంలో. మళ్ళీ ఆయన మర్చిపోయారా? వాస్తవంగా అదొకసారి నేను స్పీకర్ గారితో మాట్లాడినా స్పందిస్తాను. ఎందుకంటే ఆ టెక్నికాలిటీ మొదటిసారి నేను తెలుసుకుంటున్నాను. నాకు కొంచెం అసెంబ్లీ రూల్ బుక్ ఇంకా చదవాలి. కౌన్సిల్ రూల్ బుక్ అయితే నాకు ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్ తెలుసు, అసెంబ్లీ రూల్ బుక్ చదవాలి. నేను ఒకసారి స్పీకర్ గారితో మాట్లాడినా వాళ్ళు రెస్పాండ్ అన్నారు సబ్జెక్ట్. సార్ మీ పార్టీకి పార్టీ క్యాడర్కి ఆస్పిరేషన్స్ మధ్య సింక్రనైజ్ కావట్లేదు, కొద్దిగా క్యాడర్లో అసంతృప్తి ఉందన్న వార్తలు వస్తాయి. దాన్ని మీరేమంటారు? ఎట్లా మీరు ఆస్పిరేషన్ ఫుల్ఫిల్ చేస్తారు? సార్ మీరు చూస్తే గెలిచిన రోజు దగ్గర నుంచి నేను కార్యకర్తల్ని కలుస్తున్నాను, ప్రజా దర్బార్ ద్వారా కార్యకర్తలు నేను కలుస్తున్నాను, సెకండ్ లెవెల్ లీడర్స్ని 1-on-1 నేను కలుస్తున్నాను. అంతేకాకుండా నేను జిల్లాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఒకసారి ఉత్తమ కార్యకర్తలను కలుస్తున్నా, పార్టీ అక్కడ నియోజకవర్గంలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటున్నా, వాళ్ళ ఇష్యూస్ని తెలుసుకుంటున్నా. ఈరోజు మీరు చూస్తే నీతి సంఘ ఎన్నికలు పూర్తయినాయి, స్టేట్లో కొన్ని నామినేటెడ్ పోస్టులు పరిచేసి మిగతా పోస్టులన్నీ కూడా
ఈ నెలాఖరికల్లా వీ వాంట్ టు ఫినిష్, ఇంక్లూడింగ్ ఏఎంసీ కానివ్వండి, దేవాదాయ శాఖకు సంబంధించిన పోస్టులు కానీ ఇవన్నీ మేము భర్తీ చేస్తాం. దాని తర్వాత మిగిలిన ఎవరిని ఉంటే కూడా వాళ్ళు గుర్తిస్తాం, వాళ్ళని క్యారీ చేసే బాధ్యత మా తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో గుర్తించకుండా పోతాం అనేది ఉండదు మా దగ్గర. ఈరోజు ప్యూర్ డేటా డ్రివెన్ మేము వెళ్తున్నాం. ఎవరు క్లస్టర్ యూనిట్ బూత్లో బాగా పనిచేస్తారు, ఎవరు ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చారు, గతంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఎవరు బాగా చేస్తారు, ఇదేమి కర్మ మన రాష్ట్రం కార్యక్రమం ఎవరు బాగా చేస్తారో వాళ్ళని మేము గుర్తిస్తున్నాం. మీరు ఇచ్చిన పోస్టులు మీరు అందరూ చూశారు. ఎవరైతే బాగా పనిచేస్తారో, పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళనే ఎన్డీఏ కూటమి గుర్తిస్తుంది. ఢిల్లీ ఎలక్షన్స్ పూర్తయిపోయాయి, ఇప్పుడు ఎగ్జిట్ పోల్ కూడా వచ్చి బీజేపీకి అనుకూలంగా చాలా ఫలితాలు కూడా వచ్చింది. సో బీజేపీ ఈసారి అధికారంలో రాబోతుంది. 27 ఏళ్ళ తర్వాత ఢిల్లీలో ఉన్నారు. సో సంకీర్ణ ప్రభుత్వం. నేను ఢిల్లీ నాయకుడిని కాదు, గల్లీ నాయకుడిని చాలా స్పష్టంగా చెప్పా. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారు ముందల విశాఖపట్నంలో చెప్పారు, నెక్స్ట్ టార్గెట్ ఇస్ ఢిల్లీ, ఎన్డీఏ కైవసం చేసుకోబోతుంది. Sir, but exit polls are showing that BJP is leading in Delhi. Exactly. That's good. So that's it. India is going to be the engine of the growth story of the world. Keep trying and keep failing. People have recognized the power of double engine Sarkar. They don't want half engine. They don't want polluted politics in Delhi. They want double engine Sarkar. They are seeing the amazing results in Andhra Pradesh. And our Honorable Chief Minister came here, campaigned about it, spoke about it very clearly. And I believe that it's good news for the India. That made a lot of difference also. Stephen sir came here, Telugu voters. No, we played our role. We played our role. As an responsible NDA partner, we played our role. See, that is very, very important. When you say we are NDA, it's not just about Andhra Pradesh. It's about supporting the Honorable Prime Minister through and through in any election. And our support has been that way. సార్ స్కూల్స్లో మీరంతా ఇంగ్లీష్ మీడియం మొత్తాన్ని మేము తీసుకొచ్చిన గొప్ప ఇన్నోవేషన్ మొత్తాన్ని క్లోజ్ చేస్తున్నారు, కొలాప్స్ చేస్తున్నారని చెప్పి. I have not collapsed anything. I have not changed medium of education. Yes, CBSE form, CBSE model of CBSE examination వద్దన్నాడు 10th క్లాస్, ఎందుకంటే పిల్లలు ప్రిపేర్డ్ లేరు. ఐబీ వాళ్ళు తీసుకురాలేదండి. ఐబీ రిపోర్ట్ కోసం 15 కోట్లు ఖర్చు పెట్టారండి. దే హ్యావ్ నాట్ బ్రాట్ ఐబీ. వేర్ ఇస్ వన్ ఐబీ స్కూల్? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్గా ఆ బొత్స గారిని, సత్యబాబు గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒక్క ఐబీ స్కూల్ కట్టారా మీరు? ఒక్క కేంబ్రిడ్జ్ స్కూల్ మీరు కట్టారా? ఏం కట్టుకుంటే ఇట్లా మాడితే ఎట్లా స్వామి? ఎక్కడుంది? వేర్ ఈజ్ యువర్ స్కూల్? వేర్ ఈజ్ యువర్ ఐబీ స్కూల్? వేర్ ఈజ్ యువర్ కేంబ్రిడ్జ్ స్కూల్? అయినా కట్టుకుండా నేను రివర్స్ చేశాను డెసిషన్ అంటారేంటి? నాకు అదే విచిత్రంగా ఉంది. ఇప్పుడు సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ సార్, ఇప్పుడు పిల్లలు రెడీగా లేరు. 90% పిల్లలు ఫెయిల్ అయ్యారు. 10వ తరగతిలో ఆడపిల్లలు ఫెయిల్ అవుతే ఆ వయసులో పెళ్లి చేస్తారు సార్. అక్కడ సోషల్ ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ మేము గమనిస్తున్నాం, చాలా కేర్ఫుల్గా తీసుకుంటున్నాను నిర్ణయాలు. ఒక విద్యాశాఖ మంత్రిగా నేను సంస్కరణలు తీసుకురావాలని కోరిక నాకు ఉంది, కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు చాలా స్పీడ్గా తీసుకున్నాను, ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్. ఇక్కడ వీఆర్ బిల్డింగ్ ద సిటిజన్స్ ఆఫ్ టుమారో. సో వాళ్ళని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి, వాళ్ళని చాలా కేర్ఫుల్గా నర్చర్ చేయాలి. మేము తీసుకునే నిర్ణయాలకి చాలా సోషల్ ఇష్యూస్ కూడా రాబోతాయి. ఎన్ని పరిగణనలు తీసుకుని నేను నిర్ణయాలు తీసుకుంటున్నా. ప్రతి నిర్ణయం నేను చర్చిస్తున్నా, యూనియన్స్తో చర్చిస్తున్నా, అదేవిధంగా ప్రజలతో చర్చిస్తున్నా. మేము సర్వేలు పెడుతున్నాం, ట్విట్టర్లో ప్రశ్నలు అడుగుతున్నాం. ఆఫ్టర్ డిస్కషన్ ఐఎమ్ టేకింగ్ డెసిషన్స్. ప్రజలు ఓకే అన్నా నేను నిర్ణయాలు తీసుకుంటాను. వాళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారండి? ఇప్పుడు ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చారంటున్నారు. సూటిగా సత్యబాబు గారిని ప్రశ్నిస్తున్నాను. 13 లక్షల మంది పిల్లలు ఎట్లా తగ్గారో ఆయన సమాధానం చెప్పమనండి. 13 లక్షల మంది పిల్లలు తగ్గారండి. 13 lakhs 5 సంవత్సరాలు. ఐఎమ్ ఛాలెంజింగ్ హిమ్, హీ షుడ్ ఆన్సర్. వైసీపీ గవర్నమెంట్ లేక విద్యా వ్యవస్థలో కానీ విద్యాకు సంబంధించిన మీరు ఇచ్చిన